మేము రైల్వే బ్రిడ్జి బాధితులము. ఇదివరకు కూడా మన మంత్రివర్యులు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు సార్కి కూడా మేము క్యాంప్ కార్యాలయంలోకి పోయి కలవడం జరిగింది. దానికి అలాంటి స్పందన రాలేదు. తర్వాత సార్ ద్వారా స్పందన రాకపోయినప్పటికీ కూడా ఆర్ఎంబీ వాళ్ళకు కూడా మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ సార్ గారికి కూడా శ్రీనివాసరెడ్డి సార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇలాంటి స్పందనలు ఎలాంటి అధికారులకు గెలిచినా మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు అని అనిపించినప్పటికీ ఇప్పుడు స్థానికంగా గెలిచిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి కూడా కలవడం జరిగింది. సార్ ఏమన్నాడు, ఒక భరోసా ఇచ్చిండు, మీ బాధితులకు నేను అండగా ఉన్నా అని అన్నప్పటికీ సార్ కూడా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం అందజేయండి, మీ గ్రామ తీర్మానము లెటర్ అప్పండి అని చెప్తే దాని ద్వారా మొన్న కూడా శనివారం నాడు కూడా పొద్దున 9 గంటలకు వచ్చి శుక్రవారం నాడు 9 గంటలకు వచ్చి సాయంత్రం 4:30 దాకా ఉన్నా కూడా మాకు సార్ కలవడలేదు. సార్ పని మీద వెళ్ళిపోయింది లేడని చెప్తే సరే అది పోయింది కావచ్చు వెళ్ళిపోయినాం. మళ్ళీ కూడా సార్ గారికి కలిస్తే ప్రజావాణి ఉంది, కలెక్టర్ గారు వస్తాడు కంపల్సరీ, మీరు సోమవారం నాడు ప్రజావాణిలో మీరు గ్రామ తీర్మానం రాసిన పెద్దల సమక్షంలో రాసుకున్న పత్రము అందజేయండి అమ్మా, దాని తర్వాత నేను తగిన చర్యలు తీసుకుంటానని మాకు భరోసా ఇచ్చిండు సార్ గారు. నా పేరు మామిళ్ళ నరసింహారెడ్డి, మా గ్రామం మిట్టపల్లి. అయితే మా మిట్టపల్లి గ్రామం మీదకి రోడ్లు పోతున్నాయి, మా గ్రామం మీదకి కాలువలు పోతున్నాయి, మా గ్రామం మీదకి మాకున్న జాగాలకే పట్టభూములకే కాలువలు తీస్తున్నారు, రోడ్లు పోతున్నాయి. ఒక మిట్టపల్లి వారికే జరుగుతుంది కానీ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ వేరే వాళ్ళకి పర్మిషన్స్ వచ్చి కట్టుకుంటే ఊరోళ్ళంతా ఒకటే క్యాన్సిల్ చేస్తే మా ఊరి మీదకే వచ్చి బ్రిడ్జిలు కడుతున్నారు, కాలువలు తీస్తున్నారు. ఇంతకుముందు ఉన్న కాలువ కూడా క్యాన్సిల్ చేసి వేరే కాలువలు చేస్తున్నారు. ఒక మిట్టపల్లి వారికే వాళ్ళు దొరికింది కానీ ఏం లేదు. మామూలు బ్రిడ్జి కూడా వాళ్ళకు అనుకూలంగా పెంచుకున్న బ్రిడ్జి తప్ప మనిషికి ఉపయోగపడే బ్రిడ్జే కాదు అది. దాని హైట్ విపరీతంగా పెంచి బడ్జెట్ బాగా పెంచుకొని వాళ్ళ స్వార్థం కోసం మా 75 కుటుంబాలను నాశనం చేస్తారు. జాగాల భూములు మాకున్న భూములు కూడా 150 పెట్టి కొనుక్కున్న భూములేమై కానీ పరం భూములు కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన అసెంట్ భూములు కావు. మా సొంత భూములకి 100 ఫీట్లకు పోలు బాతురు, మాతో రాయించుకున్నారు, సరే అని అన్నాము. 100 ఫీట్లు పోయి గడికొట్టి రోజుకోటి వాళ్ళకి నచ్చిన తీరుగా వాళ్ళకు సమయాన్ని బట్టి ఒక్కొక్క మనిషిని విడగొట్టుకుంటూ ఒక్కొక్క జాలు చేసుకుంటూ వస్తారు. అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు 100 ఫీట్ల రోడ్డు తీసారు, 100 ఫీట్ల మార్కు పెట్టారు. ఇప్పుడేమో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇక వాళ్ళు మనుషులను ఒక్కొక్కరిని విడగొట్టుకుంటా వాళ్ళ ఇష్టారాజ్యంగా మాకు నష్టం చేస్తున్నారు. మాకు 75 కుటుంబాలు పాడైపోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి, జాగాలు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. మాకు అదే కాకుండా ఆ బ్రిడ్జ్ను దయచేసి ఆ సర్వే చేయించి మన జడ్జి గారితో ఎవరితో అని కానీ దాన్ని సర్వే చేయించి డిస్టెన్స్ తగ్గించాలని మా విన్నపం. ఎందుకు విన్నపం అంటే అది అన్నెసెసరీగా వాళ్ళ బడ్జెట్ కోసం వాళ్ళ స్వార్థం కోసం పెంచుకున్న బ్రిడ్జి తప్ప ఉపయోగమైన బ్రిడ్జి కాదు. ఎక్కడ కానీ పొన్నాళ్ళ దగ్గర 500 మీటర్లు కూడా లేదు, మిట్టపల్లి దగ్గర 650 మీటర్లు తీసారు. అది పోయే రైలు మిట్టపల్లి వరకే ఉంది. ఒక్కడు వ్యక్తలేడు, ఒకడు పోతలేడు. అటువంటి రైలుకు 650 మీటర్లు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఒక కమిటీ చేసి దాని మీద నిజ నిర్ధారణ చేసి దాన్ని తగ్గించగలరని మనం చేస్తున్నాం. ఇంకోటి అడినాము, ఆయన కూడా స్పందన లేదు. మాజీ శ్రీనివాసరెడ్డి సార్ జాయింట్ కలెక్టర్ వచ్చారు, ఒకటే నిమిషంలో ఇది R&B కదా మాట్లాడదాం అని వెళ్ళి వచ్చారు. అంతే తప్ప కానీ పరిష్కారం అయితే చేయలేదు. కానీ దయచేసి కలెక్టర్ని కలుద్దామని వచ్చినాం. మావిండ్ల వెంకటలక్ష్మి. మా మిట్టపల్లి రోడ్డు 100 ఫీట్లని చేద్దామని మాకు రోడ్డు బ్రిడ్జి నిర్మాణం జరిగి మాకు అద్దులు పెట్టి నంబర్లు రాసి మాకు ఇంతవరకే రోడ్డు 100 ఫీట్లనే వస్తుందని మాకు చెప్పిన తర్వాత మేము ఏమనుకున్నామంటే 100 ఫీట్లంటే మా రోడ్డు మా ఇంటి దగ్గర దాకా వస్తుంది సరే అని మేము వదిలిపెట్టినాం. మేము ఎవ్వరు లేకముందు మళ్ళీ మా ఇండ్లకి వచ్చి కొలుసుకొని 25 ఫీట్లను తీసుకొని మా హాల్ దాకా వచ్చి అట్లా చేయడం జరిగింది. అది అప్పటి నుండి మాకు ఎందుకంటే ఇక మాకు ఇంట్లో ఉన్నా కానీ మాకు మనసున పడతలేదు. ఎక్కడ ఏ సార్ కలవాలి, ఎవరికి కలవాలి, ఏ అధికారికి కలవాలి, మాకు ఎవరు న్యాయం చేస్తారని మేము రోజు తిరగనంటూ రోజు లేదు. మాకు ఎక్కడికి పోయినా ఇంతవరకు ఇంకా మాకు ఏది స్పందిస్తలేరు, న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం జరగాలి. మేము అందుకే కలెక్టర్ గారికి వచ్చినాం, మంత్రి దగ్గరికి పోయినాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.